బీసీల రక్షణ చట్టంతోనే బీసీలకు భద్రత, ఆత్మరక్షణ సాధ్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. బీసీల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బీసీ కార్పొరేషన్ చైర్మన్లతో భేటీలో స్పష్టం చేశారు. బీసీల సంక్షేమానికి 2025-26 బడ్జెట్లో 47,456 కోట్లు కేటాయించామని, బీసీ సబ్ ప్లాన్ కింద 15,000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపారు. బీసీలకు రాజకీయ న్యాయం కోసం చట్టసభల్లో 33% రిజర్వేషన్లకు తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు తెలిపారు. స్థానిక సంస్థలో 34% రిజర్వేషన్ల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బీసీ కులగణనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. నాయి బ్రాహ్మణులకు దేవస్థానంలో నెలకు 25,000 గౌరవ వేతనం, సెలవులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. వడ్డర్లకు క్వారీలో 15% కేటాయింపు, గీత కార్మికులకు వైన్ బార్ షాపుల్లో 10% రిజర్వేషన్లు కల్పించినట్లు చెప్పారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం 20,000కు పెంచామని, డీజిల్ పై లీటర్కు 9 రూపాయలు రాయితీ ఇస్తున్నామని తెలిపారు. మత్స్యకారుల బీమా మొత్తాన్ని 10 లక్షలకు పెంచినట్లు చెప్పారు. 1000 కోట్లతో ఆదరణ 3.0 కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. బీసీ విద్యార్థుల కోసం హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, ఉచిత కోచింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. అమరావతిలో బీసీ స్టడీ సర్కిల్, జ్యోతిరావు పులే స్మృతివనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బీసీల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని, అన్ని కార్పొరేషన్లతో సమన్వయంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బీసీ భవన్లో మరి బీసీ సెక్రటరీ గారు, డైరెక్టర్ గారు, అదేవిధంగా మరి చైర్మన్లు అందరితోనూ ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం. మరి ముఖ్యంగా ఈరోజు చైర్మన్లతో సమావేశం కావడం, మొన్నటి రోజున బీసీ సంఘాలతో మీటింగ్ ఏర్పాటు చేశాం, కుల సంఘాలతో మీటింగ్ ఏర్పాటు చేశాం. బీసీల చైర్మన్లతో కూడా ఈరోజు ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బీసీ రక్షణ చట్టం మేము ఏదైతే గతంలో యువగలం పాదయాత్రలో ఏదైతే నారా లోకేష్ బాబు గారు బీసీలకు రక్షణ చట్టం అమలు పరుస్తామన్నాం, మరి ఆ విధంగా జీఓఎంలో కూడా డిస్కషన్ జరిగింది. మరి ఇది వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్దామన్న ఉద్దేశంతోనే మరి ఈరోజు బీసీల రక్షణ చట్టం గురించి మాట్లాడాం. అదేవిధంగా ఆదరణ 1, ఆదరణ 2 గతంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే తీసుకొచ్చారు. మళ్ళీ ఆదరణ 3ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఆదరణ 3 గురించి వాళ్ళ కుల వృత్తుల గురించి, మరి ఎవరైతే కుల వృత్తులు కాకుండా ఇతర వర్కులు చేసుకునే వారికి అభివృద్ధి కోసం, బీసీల అభివృద్ధి కోసం ఏ విధంగా వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకుంటున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి మన మహాత్మా జ్యోతిరావు గారి పులే గారి 200వ జయంతి కార్యక్రమం శృతివనం కూడా ఏర్పాటు చేస్తున్నాం. అది కూడా దాని విషయం కూడా డిస్కస్ చేసాం. అదేవిధంగా మరి 34% లోకల్ బాడీ రిజర్వేషన్ మీద కూడా మరి ఒక రూపకల్పన చేస్తున్నాం. దానికోసం కులగణాలు జరగాలి. అంతేకాకుండా డెడికేషన్ కమిషన్ కూడా వేయాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి దగ్గరలో వేయబోతున్నారనే విషయం కూడా తెలియజేస్తూ, బీసీలను అక్కన చేర్చుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మరి మేము ఇచ్చిన మేనిఫెస్టోలో మరి ఏ విధంగా అయితే ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పామో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఒక పక్క సూపర్ 6 పథకాలు అమలు పరుస్తూ, మరి బీసీలకు ప్రత్యేకంగా చెప్పిన వడ్డర్లు కావచ్చు, సగరులు కావచ్చు, రజకులు కావచ్చు, మరి చేనేతలు ఉచిత కరెంటు కూడా దగ్గరలో ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి బీసీలకు గతంలో ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలను ఏ విధంగా అయితే అక్కను చేసుకున్నారో అదే స్ఫూర్తితోనే మరి యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు బీసీలకు మరి బీసీ కార్పొరేషన్ల ద్వారానే ఆదరణ 3 పథకాన్ని కూడా అమలు పరచాలన్న విషయాన్ని కూడా తెలియజేశారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం.